హాయ్ గైస్, అబ్బాయిలు ఇది మీకోసమే చాలా జాగ్రత్తగా వినండి. పెద్ద స్కామ్ బయటపడింది. ఢిల్లీలో పెద్ద స్కామ్ అనేది ఒకటి బయటపడింది. అదేంటిదంటే ఈ రెస్టారెంట్లు, ఈ డేటింగ్ యాప్స్ మీద పెద్ద స్కామ్ నడుస్తుంది. ఈ రెస్టారెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక కాలేజ్ అమ్మాయిని తీసుకుంటున్నారు. సింగిల్గా ఉన్న అమ్మాయిల్ని ప్లస్ మంచిగా అందంగా ఉన్న అమ్మాయిల్ని వాళ్ళని తీసుకొని వాళ్ళకి పార్ట్ టైం జాబ్ ఇస్తున్నారు. పార్ట్ టైం జాబ్ అంటే రెస్టారెంట్లో ఫుడ్ సర్వ్ చేయడం, క్లీన్ చేయడం ఇలాంటివి కాదు. వీళ్ళు డేటింగ్ యాప్స్, టిండర్ ఇలాంటివి ఉంటాయి కదా, సో ఆ డేటింగ్ యాప్స్లో అకౌంట్ క్రియేట్ చేసేసి అబ్బాయిలతో పులిహోర కలుపుతారు. అంటే డేటింగ్కి వెళ్ళాలి అది ఇదని ఉంటుంది కదా. డేటింగ్ యాప్స్ అంటేనే అబ్బాయిలు అమ్మాయిలు పరిచయం చేసుకొని పులిహోర కలపడం. సో ఆ డేటింగ్ యాప్స్ అకౌంట్ ఓపెన్ చేసేసి అబ్బాయిల్ని పరిచయం చేసుకొని వాళ్ళతో మంచిగా పులిహోర కలిపేసి వాళ్ళని డేటింగ్కి వెళ్దామని రప్పిస్తారు. రప్పించి ఎక్కడికి వెళ్తారు? ఏ రెస్టారెంట్ వాళ్ళైతే కొలాబరేషన్ జరిగిందో, ఈ అమ్మాయికి ఆ రెస్టారెంట్ వాళ్ళ కొలాబరేషన్ జరిగిందో ఆ రెస్టారెంట్కే తీసుకొస్తారు అబ్బాయిల్ని. తీసుకొచ్చి మళ్ళీ అల్లాటప్ప అబ్బాయిలు ఏం పడరు. మంచి డబ్బు ఉండాలి, వాడికి అన్నీ ఉండాలి. ఆ డబ్బు లేకపోయినా వాళ్ళు రప్పిస్తారు అనుకోండి, మన వాళ్ళు అబ్బాయిలు మరి అమ్మాయి అనగానే ఎంత డబ్బైనా ఖర్చు పెట్టేస్తారు కదా. సో ఆ విధంగా అనమాట మంచిగా పులిహోర కలిపేసి ఆ రెస్టారెంట్కి తీసుకొస్తారు. ఆ రెస్టారెంట్ని తీసుకొచ్చి పెద్ద పెద్ద ఆర్డర్స్ ఇస్తారు. మంచి కాక్టైల్ అని, మంచి ఏదేదో మంచి ఫుడ్, ఆ బిర్యానీలని. పెద్ద రెస్టారెంట్ అంటే మరి మినిమం బిర్యానీ ఒక 2000 3000 ఉంటుంది కదా. సో అలాంటివి ఆర్డర్ ఇచ్చేసి బిల్లు ఒక 50,000 60,000 70,000 1,00,000 దాకా చేస్తారు. అంత బిల్లా? అంటే మనం మామూలుగా ఒక రెస్టారెంట్కి వెళ్తే ఎంత అవుతుంది బిల్లు? ఒక 5గురు వెళ్ళాం, ఒక ఫ్రెండ్స్ కలిసి ఒక 5గురు వెళ్ళాం అనుకోండి, మహా అయితే 2,000 3,000, అంతకంటే ఎక్కువ అవ్వదు కదా. కానీ ఆ రెస్టారెంట్లో ఏంది, పెద్దది రిచ్ రెస్టారెంట్ కదా, అందుకని ఆ రెస్టారెంట్లో ఒక 1,00,000 రూపాయలు 50,000 ఆ పైనే అవుతుంది బిల్లు. సో అంత బిల్లు చేసేసి ఆ అమ్మాయి అన్నీ ఆర్డర్ ఇస్తుంటుంది, మనోడు ఎంజాయ్ చేస్తుంటాడు. సో అమ్మాయి ఇస్తుందని పులిహోర కలిపేసరికి ఆ మాటల్లో పడిపోయి వాడు కూడా ఆ బిల్లును లెక్క చేయడు. ఆర్డర్ ఇస్తూనే ఉంటారు, తింటూనే ఉంటారు. అలా ఆర్డర్ ఇచ్చి పెద్ద బిల్లు అవుతుంది. ఆ బిల్లు అయిపోయి ఆ బిల్లు వాడి చేత కట్టిస్తారు. అసలు పెద్ద స్కామ్ ఇది. ఆ బిల్లు వాడి చేత కట్టించి ఆ అమ్మాయి నాకు వేరేదేదో పని ఉంది, అది ఉందని చెప్పేసి ఎస్కేప్ అయిపోతుంది అక్కడి నుంచి. సో అక్కడితో వాడు కట్ అయిపోతాడు, ఇంకొకరిని తగులుకుంటారు. ఆ బిల్లు మరి అమ్మాయిలకి ఏంటారా లాభం అంటే, ఇప్పుడు బిల్లు కట్టించారు, సపోజ్ 1,00,000 రూపాయలు బిల్లు కట్టించారు. ఆ 1,00,000లో 20% అమ్మాయికి ఇస్తున్నారు. అంటే 1,00,000లో 20,000 అమ్మాయికి ఇస్తున్నారు. భలే జాబ్ కదా. అంటే ఒక్కసారి ఒక అబ్బాయిని తీసుకురాగానే మంచి 10,000 15,000 20,000 అట్లా డబ్బులు వచ్చేస్తున్నాయి. అలా ఆ అమ్మాయిలకి జాబ్ ఇచ్చి ఇలా చేయిస్తున్నారు. సో ఈ అబ్బాయిలందరూ ట్రాప్ అయిపోయి అంతంత బిల్లులు కట్టేస్తున్నారు. ఒకటి దగ్గర డబ్బు లేకపోయినా అప్పులు చేసి మరీ ఈ బిల్లులు కడుతున్నారు. సో ఇలాంటి పెద్ద స్కామ్ బయటపడి మొన్ననే పోలీసులు కూడా అరెస్ట్ చేశారు కొంతమందిని. సో ఇలాంటి అంటే హోటల్స్లో ఈ స్టోరీ ఏంటంటే, ఒక హోటల్లో జరిగింది. ఇలానే డేటింగ్ యాప్స్లో అమ్మాయిల్ని తీసుకొని అబ్బాయిల్ని పరిచయం చేసుకొని వాళ్ళని హోటల్ దగ్గర రప్పించి అలా మొత్తం బిల్స్ మొత్తం పెద్దగా చేసి కట్టించి ఇది ఒక ఇన్ఫర్మేషన్గా పాస్ అయిపోయి పోలీసులు అనేది అరెస్ట్ చేశారనమాట. ఇది పెద్ద చైన్ సిస్టమ్ లాగా ఉందన్నమాట. చాలా పెద్ద పెద్ద గ్యాంగ్స్ ఉన్నాయి. సో ఇలాంటి రెస్టారెంట్లు ఢిల్లీలో అండ్ చెన్నైలో అండ్ హైదరాబాద్లో కూడా వచ్చిందంట. మన దురదృష్టవశాత్తు ఏం చేస్తాం. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో అబ్బాయిలు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంతసేపు నేను అబ్బాయిలు జాగ్రత్త అని చెప్పాను, అమ్మాయిలు కూడా జాగ్రత్త పడాలి. ఎందుకంటే అమ్మాయిలు కూడా చాలా ప్రమాదం ఉంది. ఇప్పుడు అమ్మాయి ఉంది, ఒక అబ్బాయిని తీసుకొచ్చింది, 2 అబ్బాయిని తీసుకొచ్చింది, వాళ్ళతో అయిపోయింది. ఇసుగు పెట్టేసి చేయకూడదు ఇలాంటి అని ఒక థాట్ వస్తుంది కదా ఎవరికైనా కొంతమందికి. సో ఆ థాట్ వచ్చి నేను చేయనండి, ఈ పని చేయను, నేను వెళ్ళిపోతాను అని చెప్తుంది. కానీ రెస్టారెంట్ వాళ్ళు అమ్మాయిని వదలరు. సో నువ్వు ఎలాగైనా సరే నువ్వు అబ్బాయిని తీసుకొస్తూనే ఉండాలి. తీసుకురాకపోతే ఏం చేస్తారంటే, వీళ్ళు ఇదివరకు తీసుకొచ్చిన అబ్బాయిలతో మంచి క్లోజ్గా ఉండే మూమెంట్స్ ఉంటాయి కదా, ఆ మూమెంట్స్ని క్యాప్చర్ చేసి ఫొటోస్ తీసేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మీ పేరెంట్స్ పంపిస్తాం, ఈ ఫొటోస్ వైరల్ చేస్తాం, ఇలాంటివన్నీ చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఇంకా అబ్బాయిల్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇలాంటి స్కామ్ అనేది బయటపోతుంది. అటు అబ్బాయిలు బాగా సఫర్ అవుతున్నారు, ఇటు అమ్మాయిలు కూడా సఫర్ అవుతున్నారు. సో ఇలాంటి యాప్స్ కానీ, రెస్టారెంట్ వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు మీకు ఏదన్నా వస్తే సో చాలా జాగ్రత్తగా ఉండండి. పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వండి. సో ఇలాంటి రెస్టారెంట్ని అసలు వదిలిపెట్టకూడదు. చెత్త, వాళ్ళ స్వార్థం కోసం చాలా మందిని బలి చేస్తున్నారు. సో ఈ డేటింగ్ యాప్స్ కూడా పరమ చెత్త అండి. పరమ చెత్త డేటింగ్ యాప్స్. అసలు ఏందేందో ఉంటుంది. డబ్బులు కట్టాలి, వేరే వాడిని పరిచయం చేసుకోవాలి, పులిహోర కలపాలి, మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి. సో ఇది నడుస్తుంది. ఇంత పెద్ద స్కామ్ అనేది నడుస్తుంది. మొన్ననే ఇది ఢిల్లీలో బయటపడింది.
సో అబ్బాయిలు అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండండి.